నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అనే ప్రచారాన్ని వైసీపీ కంటే కూడా టీడీపీ ఆ పార్టీ అనుబంధ మీడియాగా గుర్తింపు పొందిన ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. 2 రోజుల కిందట ఆర్కే గారు రాసినటువంటి సంపాదకీయంలో కూడా ఇదే హెచ్చరికను ఆయన చేయడం గమనార్హం. అంటే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ దాని అనుబంధ మీడియానే ఒక ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిణామాలను ఎట్లా చూడాలి? జగన్ అనే వ్యక్తిని బూచిగా చూపి ప్రజలను భయపెట్టి మరోసారి తామే అధికారం దక్కించుకోవాలనే ప్రయత్నాలు ఫలిస్తాయా? టీడీపీ వ్యూహాన్ని ఎలా చూడాలి? ఈ విషయాలపైన సీనియర్ జర్నలిస్ట్ ఆదిమూలం శేఖర్ గారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమంటారో చూద్దాం. ఎట్లా చూడాలా శేఖర్ గారు? ఓకే, మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డిని చూపెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి కిరాతకుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంట విధ్వంసం అని ఒక 5 ఏళ్ళు ప్రచారం చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందింది ఈ మొన్నటి ఎన్నికల్లో. మనం చూసాం 5 ఏళ్ళు కూడా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమం చేసినా అది విధ్వంసంగానే చెప్తూ వచ్చారు. ఆఖరికి ఇంగ్లీష్ మీడియం పెట్టినా దాన్ని విధ్వంసంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్ళి రేషన్ సరఫరా చేసేది పెట్టినా దాన్ని విధ్వంసంగానే ప్రచారం చేశారు. ఒక మంచిని కూడా విధ్వంసం, జగన్ అనే పేరు చెప్పి ఒక విధ్వంసం అనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఖచ్చితంగా జనం కూడా దాన్ని నమ్మారు. తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత కూడా ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వాస్తవంగా గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా తాము ఏం చేస్తున్నాము, ప్రజలకి ఫలానా మంచి చేసాము, ఫలానా కార్యక్రమాలు మేము చేపట్టాము అని జనంని మెప్పించే ప్రయత్నం చేయాలి అధికారంలో ఉన్న పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం మీద ఇలాంటి ప్రచారం చేసినా జనం నమ్ముతారు. అధికారంలో ఉన్న పార్టీ తాము ఏం చేశామో లేకపోతే ప్రజలకి ఏం చేస్తున్నామో అనేది కాకుండా ప్రతిపక్షం దుర్మార్గమైంది, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే విధ్వంసం జరుగుతుంది అని ప్రచారం చేయడాన్ని జనం అంతగా ఆమోదించరు. అంటే అధికారులు శేఖర్ గారు మరోసారి కూడా జగన్పై వ్యతిరేక ప్రచారంతోనే ఎన్నికలకు పోవాలనే వ్యూహంతో చంద్రబాబు గారు కానీ టీడీపీ కానీ అదే నేను చెప్తున్నా. వాస్తవంగా వేరే మార్గం కూడా లేదు. ఇంక వాళ్ళకి ప్రధానంగా ఏం చెప్తారు, ప్రధానంగా ఒక పార్టీ నాకు తన ఎదురుగా ఉన్న పార్టీ దుర్మార్గమైందో వాళ్ళ ప్రజా వ్యతిరేకులు అని ప్రచారం చేస్తారు. నేను కాదంట్లే. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం మీద చేసిన ప్రచారం నమ్మడానికి, లేకపోతే అధికారంలోనే ఉంటూ వేరే వాళ్ళని దుర్మార్గం చెప్పడానికి చాలా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చూస్తారంటే నువ్వు ప్రతిపక్షం దుర్మార్గం అయింది చెప్తే దాని నంబర్ జనం. నువ్వు ఏం చేసావు, నువ్వు ఏమన్నా జనాలకి నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చావా లేదా, లేదా ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసావా లేదా, అభివృద్ధి చేసావా లేదా అనేది చూస్తారు తప్ప నువ్వు చెప్పే మాటలు నమ్మరు. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే నువ్వేమి చేయలేవు కాబట్టి ఆ మాటలు పరిగణలో తీసుకుంటారు, నమ్ముతారు. నువ్వు అధికారంలో ఉండి ఆ మాట చెప్పుకుంటే ప్రతిపక్షం గురించి ఎలాంటి ఆరోపణలు చేస్తే, విమర్శ చేస్తే నమ్మరు. రెండోది, చంద్రబాబు నాయుడు లేకపోతే మన రాధాకృష్ణ మొన్న రాసింది కాదు, కరెక్ట్గా అధికారం చేపట్టి వారం 10 రోజులు జరిగిన ఒక మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పేశారు 5 ఏళ్ళు మనం 5 ఏళ్ళు వాళ్ళు అనే ధోరణి రాష్ట్రంలో ఉంది. దీని గురించి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుందని టెన్షన్ పడుతున్నారు. పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అది కూడా వస్తే ఎన్నికలైన వారం 10 రోజులని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆ మాట కూడా అంత కూడా అక్కర్లేదు, ఎవరు చెప్పడం కాదు. అలాంటి ట్రెండ్ కూడా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఒక 5 ఏళ్ళు ఈ పార్టీకి, 5 ఏళ్ళు ఆ పార్టీకి అధికారం ఇవ్వడం, తేడాలు గమనించడం ఇవన్నీ కూడా గమనిస్తున్నారు.
అంటే ఇంకెప్పుడో ఇంకా 2029 ఎలక్షన్లు ఉన్నాయి, లేకపోతే ముందు వస్తే 2027 అంటున్నారు. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగానే మనం ఎదుర్కోగలుగుతాము అని అనుకుంటున్నారు. కానీ అది ఇప్పుడు నమ్మే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే రెండు పోల్స్ కూడా చూసుకున్నారు. ఇప్పుడు ఓకే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నారు, ఈ రెండు పోల్ చూసుకుంటున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అధికారం ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రచారం చేస్తే ఎన్ని పథకాలు ఇచ్చినా అదేమున్నది, సంక్షేమ పథకాలు ఇచ్చినారు, మరి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ కింద నగదు బదిలీ కింద ఇచ్చారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు లాంటి వారు ఏం ప్రచారం చేశారు, ఎలక్షన్లో బటన్ నొక్కడం పెద్ద పని, మూలడం కూర్చున్న ముసలమ్మ కూడా నొక్కుతుందని ప్రచారం వ్యంగ్యంగా మాట్లాడినారు, కొన్ని మనం చూసాం. కానీ ఈరోజు ఏం పరిస్థితి, ఒక్క పథకం కూడా ఇచ్చిన హామీల్లో అమలు, ఒక పెన్షన్ తప్ప ఒక పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు కూటమి ఉన్నది. ఇప్పుడు పోల్ చూసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలిగాడు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అది చూస్తారు తప్ప, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కూడా దుర్మార్గుడని ప్రచారం చేస్తే దాన్ని ఎవరు నమ్మరు. దుర్మార్గుడు తర్వాత నువ్వు మాకేం హామీలు ఇచ్చినావు దాన్ని అమలు చేసి దాని కథ చెప్పని నడుతున్నారు తప్ప, నువ్వు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైన అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పి ఏమి ఇవ్వకుండా నేను మంచోడని చెప్తే జనం అమాయకులు కాదు, అంత తేలిగ్గా వాటిని నమ్మరు. అంటే వీళ్ళ మీడియాను అడ్డం పెట్టుకొని వీళ్ళకు మీడియా బలం కదా. అవును, బహుశా మరోసారి నమ్మించవచ్చు జగన్ పైన నెగిటివ్ ప్రచారాన్ని. ఆ నమ్మకంతోనేనా ఈ హామీలను సరిగా అమలు చేయకుండా కూడా ధైర్యంగా ఉన్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బలం మొదటి నుంచి రాజకీయాల్లో, ఇప్పుడు కాదు, ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచి ఆయన నమ్ముకునింది ఖచ్చితంగా మీడియాని. ఎవరు దేశంలో ఎవరు కూడా మీడియాని నమ్ముకున్నంత బలంగా ఆయన నమ్ముకొని రాజకీయాలు చేశాడు. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఆయన పార్టీని చేపట్టి ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ గెలవడం అంటే చిన్న విషయం కాదు. అది మొత్తం బికాస్ ఆఫ్ జనంలో ఉన్నదానికంటే కూడా మీడియాని నమ్ముకొని ఆయన చేశాడు. గత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మీడియానే చాలా ఎక్కువ వాళ్ళకి ఉపయోగపడింది. అలాగని ఎప్పటికీ అదే ప్రచారం చేస్తే జనం నమ్ముతారనేది ఒట్టి మాట. ఎందుకంటే జనం అన్నీ చూసుకుంటారు, మొన్నేం జరిగింది, ఈరోజు ఏం జరుగుతూ ఉంది, బేరీ చేసుకుంటారు. అది కూడా కాకుండా ఇంకొక జనరల్గా ఉన్న ఒక ట్రెండ్ కూడా మన రాష్ట్రంలో వచ్చేసింది. అంటే ఒకసారి అధికారులకు ఇచ్చాము, నెక్స్ట్ ఇంకోరికి మారుస్తున్నాం. మీడియానే నమ్ముకొని మీడియానే పార్టీలను అధికారంలోకి తెచ్చేటట్లయితే టీడీపీ ఎప్పటికీ అధికారం కదా. అంతే కదా, నువ్వు కరెక్ట్. మీడియాని పూర్తిగా రాష్ట్రం నిర్ణయించేట్టుగా ఉంటే ఎప్పటికీ నీకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత మీడియా బలం ఎవరికీ లేదు. మరి మొన్న 2019 ఎలక్షన్లో చంద్రబాబు ఓడిపోయే అవకాశం లేదు, అంతకుముందు కూడా ఓడిపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కొద్దిగా మీడియా సపోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా అంత బాగా వాళ్ళు చెప్పే ప్రచారం లేకపోతే మేము చేయింది కూడా చేసుకున్నాం అని మీడియాలో చెప్పుకుంటే అదేం పెద్ద ఉపయోగపడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే విమర్శలకైతే దాని జనం కొద్దిగా నమ్మి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియాని నమ్ముకొని చేయడం అనేది, కాకపోతే తెలుగుదేశం కేడర్లో మళ్ళీ ఎక్కడైనా అలసత్వం వస్తుందేమో. మొన్న జీడీ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఆ కోణంలోనే చూడాలి. వైసీపీ వాళ్ళకి ఏ పనులు చేయొద్దు, ఏ స్థాయిలో కూడా ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పారు. సరే, ఆయన ఏ కంటెస్ట్ స్టేట్లో చెప్పాడు అని వేరే సంగతి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అక్కడ చప్పట్లు కొట్టారు. అది ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడో ఒక చోట కింద తెలియకుండానే తెలుగుదేశం క్యాడరు మెత్తబడతారేమో, రాబోయే కాలం వచ్చే కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని భయంతోనో ఇంకో కారణంతోనో ఎందుకు మెత్తబడి వాళ్ళతో రాజీ కుదుర్చుకొని ఒక సామరస్యపూర్వ ద్వారంలో పోతారేమో. వాస్తవంగా అదే జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పీళ్ళలో పరిస్థితి ఏంటంటే ఎన్నికలు జరిగిన మొదటి నెల ఉన్న అంత వేడి కింద కోపతాపాలు లేవు. అంటే తెలుగుదేశం క్యాడర్ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది. కింద వైసీపీ క్యాడర్తో గొడవ పెట్టుకోవడం, ఘర్షణలు దిగడం అలాంటివి దాదాపు తగ్గిపోయినాయి. ఎందుకంటే రేపు వాళ్ళ అధికారులకు వస్తే ఏమవుతుందేమో అంతే కదా అనే విధంగా సామరస్యంగా కూడా కలిసి చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో కూడా సామరస్యపూర్వకంగానే ఉన్నారు. పూర్తిగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి విధంగా గొడవ ఎందుకులే అనేసి అందరూ అంటే వాస్తవంగా అలాగే ఉండాలి, రాజకీయాల్లో సామరస్యంగానే ఉండాలి. కానీ ఒక టాక్టిక్స్గానే చంద్రబాబు నాయుడు గారు ఆ వేడిని చల్లారకుండా
రగిల్చే ప్రయత్నం అనేది మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి పొలిటికల్ rivalry. టెన్షన్స్ని క్రియేట్ చేసి వాటిని లైవ్లోనే పెట్టి లబ్ధి సజీవంగా ఉంచితేనే గొడవలు ఆ ఎప్పుడు పార్టీ- వర్గాలు ఇవన్నీ ఉంటేనే మనము పార్టీకి ఆ, ఉపయోగపడుతుంది. అదే, అదే. ఆ కోణంలో కూడా ఆయన చెప్పు ఉండొచ్చు. కింద స్థాయిలో మీరు రాజీ పడబాకండి, మేము కూడా అట్నే ఆలోచిస్తున్నాము అని చెప్పే ధోరణి నుంచి కూడా ఉంటుంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్మార్గుడిగానో అవన్నీ చూపించే ప్రయత్నం ఇప్పుడు వాళ్ళ మీడియా ఇంకా కొనసాగిస్తుంది. ఇంకా చివరిదా కూడా పోతుంది. ఈ ఎలక్షన్ దగ్గర పడినా కూడా అదే. ఇంకా దాన్ని తీవ్రత అంటే వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం కూడా లేనట్టుంది. అదే. ఎందుకంటే చెప్పుకొని పలాంది చేసిన అనేది కూడా మెయిన్ వాళ్ళకు- ప్రధానమైన బలహీనత అక్కడే ఇప్పుడు. అదే ప్రధానమైన బలహీనత ఏంటంటే ఇచ్చిన సూపర్ 6 హామీలో ఇవన్నీ అమలు చేస్తుంటే మేము చేసాము. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎలక్షన్ టైంలో, నేను చెప్పినటువంటి చేశాను, మీకు ఏమైనా లబ్ధి పొందుంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు ఇవ్వకండి చెప్పాడు. క్లియర్గా చెప్పాడు. అలాంటి చెప్పే పరిస్థితి ఇప్పుడు ఇంకా వీళ్ళకి రాలా. భవిష్యత్తులో ఏమైనా చేసుకుని అమలు చేసి వస్తారో మనకు తెలియదు. కాకపోతే అప్పుడు దాకా ఏం చెప్పాలా, పాత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అయిపోతుంది, రోడ్డు అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఈ ప్రచారం వల్ల ఎక్కువ నష్టం జరిగేది మన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్కి. రేపు ఎవరు రారు, పెట్టుబడిదారులు రారు, ఎవరు రారు. మీరే చెప్తా ఉంటే రేపు జగన్ వస్తున్నాడని, మళ్ళా ప్రభుత్వం మారిపోతుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని మీరే నష్టం. ఒక ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టే వాళ్ళు నష్టపోవడానికి సిద్ధంగా ఉండదు కదా. సామరస్యంగా ఉంటే రాజకీయాలు చేస్తే వస్తారు ఎవరైనా, కానీ సామరస్యపూరిత రాజకీయాలని మనం ప్రోత్సహించట్లేదే. కరెక్ట్. మళ్ళీ ఈ పొలిటికల్ రైవల్టీ కొనసాగాలని, ఈ పొలిటికల్ టెన్షన్స్ కొనసాగాలని మనం చేసే వ్యాఖ్యలన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. లేకపోతే ఆచరణ కూడా కొంతమంది అరెస్టులు కావచ్చు, ఇవన్నిటిని దాన్నే ప్రూవ్ చేస్తున్నాయి. అల్టిమేట్గా మన ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్కి డ్యామేజ్ అయితే జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి ప్రచారం చేసిన కొద్దీ వచ్చేవాడు అసలు రాడు. మీరే అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తారని మీరే చెప్తా ఉన్నాక ఇంక వచ్చేవాడికి వస్తాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి రావచ్చు. నేను వాళ్ళు చెప్పే ప్రచారం నేను చేయట్లేదు, కరెక్ట్ అని చెప్పట్లే. కానీ మీరు చెప్పినట్టుగా అది నమ్మినారనుకోండి, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడనో భూతమనో నమ్మినారనుకోండి, రేపు రాడని నువ్వేం గ్యారెంటీలో కదా, రేపు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అప్పుడు ఏం చేయాలా? అందుకనే రారు, పెట్టుబడిదారులు కూడా ఎవరు రారు. అల్టిమేట్గా మన తాత్కాలిక ప్రయోజనం కోసం చేసే ప్రచారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద నష్టం అయితే చేస్తూ ఉంది. ఓకే, ధన్యవాదాలు శేఖర్ గారు.